హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో ఇది వచ్చేసి బిఎల్ఎస్సి సెమిస్టర్ 2 సంబంధించిన జనవరిలో జరిగిన క్వశ్చన్ పేపర్ అండి. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించింది లాస్ట్ ఇయర్. సో మనకు కూడా ఇప్పుడు ఫిబ్రవరిలో జరిగేది ఉన్నాయి కదా 2026 వాళ్ళు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే మనకి ఎగ్జామ్లో యూస్ఫుల్ అవుతుంది. సో ఈ క్వశ్చన్సే రావచ్చు, ఇలాంటి క్వశ్చన్సే రావచ్చు. సో మీకు ఈ క్వశ్చన్స్ మీరు ఒకసారి చదువుకుంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్, 40 మార్క్స్ వచ్చేసి పాస్ మార్క్స్, డ్యూరేషన్ వచ్చేసి 3 hours. ఓకే, వీడియో స్పీడ్గా అనిపిస్తే ఒకసారి ఏమంటారు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఓకే, సెక్షన్ ఏ వచ్చేసి 20 మార్క్స్ అండి. ఇక్కడ 5 క్వశ్చన్స్ రాయాలి. సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్ పేపర్స్కి. మనం ఒకసారి క్వశ్చన్ చూసుకుందాం. మీరు క్వశ్చన్ చూసాక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్డబ్ల్యూ టైలర్, సెకండ్ వన్ స్టాండర్డ్స్ అండ్ స్పెసిఫికేషన్, థర్డ్ వన్ మోడల్ లైబ్రరీ రూల్స్, ఫోర్త్ వన్ అకౌంటింగ్, ఫిఫ్త్ వన్ బుక్ రివ్యూస్, సిక్స్త్ వన్ వచ్చేసి ఆడిటింగ్, సెవెంత్ వన్ ZBBS, ఎయిత్ వన్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. సో ఇక్కడ వచ్చేసి మనకి తెలుగులో కూడా ఉంది. సో తెలుగు మీడియం వాళ్ళు చూసుకోండి, మీకు ఎలా వీలైతే అలా ఈ క్వశ్చన్ని మీరు చూడండి ఒకసారి. మనం ఏ మీడియం అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ మీడియంలోనే క్వశ్చన్స్ అనేది రాయాలి. సెక్షన్ బి వచ్చేసి ఒకసారి చూద్దాం. సో ఇందులో కూడా మనకి 5 క్వశ్చన్స్ రాసి ఉంటుంది. ఇక క్వశ్చన్ చూద్దాం. మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మర్చిపోకండి. ఫస్ట్ వన్ వచ్చి 9th వన్ వచ్చేసి డిస్క్రైబ్ ద వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్సెసింగ్ ఆఫ్ బుక్స్ ఇన్ లైబ్రరీస్. B1 వచ్చేసి డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ ఫారిన్ పీరియాడికల్స్. 10th వన్ వచ్చేసి వాట్ ఈస్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ లైబ్రరీ మేనేజ్మెంట్ ఆఫ్ అండ్ ఆపరేషన్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ లైబ్రరీస్. 11th వన్ వచ్చేసి డిస్కస్ ద నీడ్ అండ్ పర్పస్ ఆఫ్ లైబ్రరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. B1 వచ్చేసి వాట్ ఈస్ సర్క్యులేషన్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్. సో మీరు ఈ క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తేనే సరిపోతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్లో A and B ఉంది కదా, అందులో నుంచి ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. 12th వన్ డిస్క్రైబ్ ద ప్రొసీజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అండ్ ఓరియంటేషన్. B వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ స్కూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్. 13th వన్ what is human resource management, explain the different categories of staff required in a library. Or B వచ్చేసి what is shelf management, describe various types of arrangements in libraries. సెక్షన్ C వచ్చేసి 20 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. సో చూద్దాం. Explain the various factors to be considered while planning a library building. 15th one what is an annual report, describe the features, forms and content included in a library annual report. సో ఇందులో వచ్చేసి మీరు ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే 20 మార్క్స్ చూడండి. స్కోర్ క్వశ్చన్ ఇది. సో ఇది వచ్చేసి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి పేపర్ని, ప్రతి సెక్షన్ని. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.